నమస్కారం పటేలా. ఎంత బాగుందే లక్ష్మి, నువ్వు చెప్తుంటే నాకు కూడా పెట్టాలనిపిస్తుంది. నమస్తే. మా ఈరిగాడి పొలం ఏ రంగు మీద ఉందిరా వారే, చందం లెక్కన ఉంది కదరా. అవునన్నా, చూస్తుంటేనే దున్నారనిపిస్తుందిరా. పరాయాల భూమి ఎంగిలి ఇస్తరాకు లాంటిది. ఎంగిలి కూడు ఎట్లా తింటారు పటేలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పటేల్తో అట్లనేనా మాట్లాడేది? చక్కగా మాట్లాడు. అయ్యో, నేనేమన్నా? నీకు కూడా భూమి ఉన్నది కదా, పటేల్కే ఇచ్చినవా దున్నుకోమని? లేదు కదా, గట్లనే మా భూమిని మేము దున్నుకుంటాం అంటున్నా. తప్ప అన్నా? గట్లనే కాని లక్ష్మి, ఇంకెంతకాలం ఈ భూమి నా తానికి రాదో నేను చూస్తా. దేనికైనా టైం రావాలే, గంతే. ఇంకేం చూస్తున్నావు? నడు. అమ్మా, ఆయన ఎందుకు నీ మీద కోపమైతుండు? ఏంలే నాన్నా, చిత్తకార్తి కుక్కలు మొరుగుతాయి, మన వాటిని పట్టించుకోవద్దు. గా లక్ష్మి పొద్దుగల్లా మన్ని కుక్కను చూసినట్టు చూసిందన్నా. నాకు నచ్చలే. నాకు నచ్చే దావా చేసుకుంటున్నా అనుకుంటున్నావురా? దాన్ని ఏం చేయాలి అని సూచాయిస్తున్నా. అరే ఇంకేందన్నా సోంచాయించేది? దాని పొగరు అంచాల్సిందే, కొవ్వు తీయాల్సిందే. నువ్వు పోయిగా ఈరిగాన్ని ఫుల్లుగా తాపించే పనిలో ఉండు. నేను పోయి దాన్ని ఫుల్లుగా. గట్లనే అన్నా. ఏమిరా ఈరిగా మంచి జోరు మీద ఉన్నావు? ఏంది నటేది, ఏంటి ఇంకా రాలే? బండి సౌండ్ వస్తుంది ఏంటి? పొద్దుందాకా పని చేసి ఒళ్ళంతా కూలేస్తుంది అన్న. కొంచెం సుక్కేసుకుంటే హుషారొస్తుంది, లేదంటే పానం సత్తుగిల్ల పడిపోతుంది. నిజమే, ఏ పని చెయ్యని నాసుంటోడికే పొద్దుమూకితే కాళ్ళు చేతులు గుంజుతుంటాయి. నువ్వు తాగుట్లా తప్పేం లేదురా. వద్దనా, ఇప్పటికే చాలా ఎక్కువైంది. తాగు తాగు. ఏంది పటేలా గీ టైంలో వచ్చిండ్రు? నేను నీకు పొద్దున్న ఏమన్నానో నీకు అర్థమైంది, ఈ టైంలో ఎందుకు వచ్చున్నో నీకు అర్థమైంది. అయినా నువ్వు అర్థం కానట్టు అడుగుతున్నావులే. ఎట్లనన్నా చేసి ఏడాది పైసలు కడతానని చెప్తుంది కదా పటేలా. ఇగో, ఈ డొంక తిరుగుడు మాటలేవద్దు. మీ భూమి కాగితాలు మీకు ఇస్తా, మీ పైసలు బీ వదిలేస్తా. 10 నిమిషాలు. ఛీ, నేనేం అడగనే. ఏమంటావు? ఏంది పటేలా అనేది? మేము ఒళ్ళుని నమ్ముకొని బతికేటోళ్ళం, అమ్ముకొని బతకం. ఈయనొచ్చే టైం అయింది, తాగొస్తాడు. మర్యాదగా ఈ నుంచి పోన్రి. గాడిప్పుడు రాడే. ఒకవేళ ఎవడొచ్చినా నన్నేం పీకలేడు. మర్యాదగా ఇక్కడ నుంచి పోన్రి, లేదంటే చెప్పు తెగుద్ది. రాయే. పటేలా, ఇడు పటేలా. నీకే చెప్పేది. పశువు లెక్క చెయ్యకు. ఇడు పటేలా. పటేలా, ఇడు. అమ్మమ్మ సరే. అరే అరే గింతేరా, దండం పెడతాను. ఇప్పటికే నా బెల్లం ఎంత చుడుతుందో ఏమో, ఇంకా తాగితే సంపనే చంపుతుంది. ఇంకా ఏమన్నదిరా? అరే అరే ఆగురా, ఆగురా. అరే ఇరేషావు. అరే ఇరిగా, రే ఆగురా, రే ఆగురా. ఎంత దానికి ఎంత ఊరించినావే, అయిపోయా. ఆగురా, నా మాటినరా. రే ఇరిగా. ఎంత పని చేసావు రాని నిన్ను. ఏమ్రా ఈరిగా, నన్ను రే అంటావురా? నిన్ను నన్ను నాగం
చేసింది చాలక నా మొగుడిని పొడుస్తావా కుక్క నిన్ను వదలరా వదలు ఇంకా ఆడి గొంతెందుకురా? అన్నా దీని గొంతు పోయిందే, మాటలు వస్తలేవు. ఇంకెందుకు పిసగడం? మోగోడు ఆడి ఎవడికేం చెప్తాడు, ఎవడికి అర్థం అవుద్ది. ఇడిచిపెట్టా. గేడను చూస్తుంటే చాలా బాధ అవుతుంది నాకు. గీరిగాడు గాని భూమి కాగితాలు నా తాన తాకట్టు పెట్టి మస్తు పైసలు తీసుకుండు. ఏడికి పోతాళ్లే మనూరుడే కదా అని భూమి రేటు కంటే ఎక్కువ పైసలు ఇచ్చినా కానీ గిట్లా అయిపోయా. ఏం చేస్తాం? సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు గీ భూమిని నేను తీసుకుంటున్నా. ఏమంటారు నర్సిగా? పైసలు ఇచ్చినట్టు కాగితం ఉంది, భూమి కాగితాలు నీ తానున్నాయి, ఇచ్చినట్టే కదా. ఏమరో అదిగా ఏమో గురాయిని చూస్తున్నావు, డౌట్ ఏమైనా ఉన్నదా? ఏంలే, మామూలుగానే చూస్తున్నా, నా చూపేకంత. అవునా, సరే మళ్ళా. అయ్యో గుడిసె కూడా లేకుంటే పిల్లలు ఏడుండాలి, ఎట్లా బతకాలే? ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. ఇప్పుడు ఏ దేవుడు వచ్చి గిలను కాపాడతారో ఏమో. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. అసలు జరిగింది ఏంటంటే, జరగకూడందే జరిగింది, జరిగేది జరుగుతుంది. ద్వాపర యుగంలో శిశుపాలుని శిక్షించటానికి వాడు 100 తప్పులు పూర్తి చేసేదాకా ఆ దేవుడే ఎదురు చూడాల్సి వచ్చింది. వాడిని శిక్షించలేక కాదు, వాడి పాపం పండక. ఇది కలియుగం, మనం మనుషులు. ఇక్కడ కూడా ఎవరైనా తప్పు చేస్తే వాడి పాపం పండిన రోజున ఆ సర్వేశ్వరుడు తప్పక శిక్షిస్తాడు. ఎదురు చూడాల్సిందే, తప్పదు. ఈ 2 పిల్లల్ని ఈ రోజు నుంచి నేను పెంచుకుంటాను. నా బిడ్డతో పాటే వీళ్ళు కూడా. ఇప్పటి నుంచి నాకు 3 పిల్లలు అనుకుంటా. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయండి.